కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు పాణ్యం నియోజకవర్గంలోని పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ నేతల ఇండ్లపైకి వైసీపీ నేతలు మారణాయుధాలతో వచ్చి భయోందోళనకు గురి చేయడంతో పాటు వీకర్ సెక్షన్ వద్ద పోలింగ్ బూతులలో తెలుగుదేశం పార్టీ నేత శివపై దాడికి పాల్పడినట్లు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే ప్రైవేటు కేసు వేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు. వచ్చి ప్రజల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ చూస్తూ నిలబడిపోయినారు. కానీ వాళ్ళని వారించడం ఓటు ఎన్నిక వచ్చిన ప్రజలను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ యాక్ట్ ఉన్నంగా కూడా పోలీసు అడ్డుతనము దీనికి మేము సిగ్గుపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలు అతను చేసిన దౌర్జన్యాలు, అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓట్లో నిలబడి ఓటేయడం అనేది ఇతని జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటికి పంపించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఎగరేస్తాము. పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ శివరమ్మ గెలుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు 4వ తేదీ భూస్థాపితం అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే నిన్న అతను చేసిన దౌర్జన్యాలు మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గర కూడా భార్య, కొడుకు, అతను, వాళ్ళ గుండాలు, కూతురు అందరూ ఎన్నికల 20 వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసినారు. నిన్న నైట్ అయితే పాలకొల్లిలో తెలుగుదేశం ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు కోర్టులోని పోలీస్ స్టేషన్లో అయితేనేమి, ఓరకల్లు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కేసులు పెట్టడం జరిగింది.